సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ ట్రేడ్ జోన్ తెలుగు. ఈ వీడియోలో నేను సప్లై అండ్ డిమాండ్ జోన్ గురించి ఒక అడ్వాన్స్ లెవెల్ కోర్స్ అయితే తీసుకొచ్చాను. ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు సప్లై అండ్ డిమాండ్ జోన్ని మాస్టర్ చేసి వాటితో ఒక స్ట్రాటజీని కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఇది నా గ్యారంటీ. సో ఫస్ట్గా మనం సప్లై అండ్ డిమాండ్ జోన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సప్లై అండ్ డిమాండ్ జోన్ అంటే ఎక్కడైతే బిగ్ బ్యాంక్స్ అండ్ స్మార్ట్ మనీ ట్రేడర్స్ ట్రేడ్ చేస్తారో దాన్నే సప్లై అండ్ డిమాండ్ జోన్స్ అంటారు. మీకు సప్లై అండ్ డిమాండ్ జోన్స్ని మన భాషలో చెప్పాలంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అయితే చేసిద్ది. సో సపోర్ట్ దగ్గర వచ్చేసి బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు, దాన్ని మనం డిమాండ్ జోన్ అంటాం. అండ్ సప్లై జోన్ అంటే రెసిస్టెన్స్, ఎక్కడైతే సెల్లర్స్ స్ట్రాంగ్ ఉంటారో దాన్ని మనం సప్లై జోన్ అయితే అంటాం. ఇప్పుడు డిమాండ్ జోన్ అంటే ఏంటి, సప్లై జోన్ అంటే ఏంటో తెలుసుకున్నారు. ఇప్పుడు సప్లై జోన్కి అండ్ డిమాండ్ జోన్కి టూ టైప్స్ అయితే ఉంటాయి, రివర్సల్ అండ్ కంటిన్యూషన్. సో ఇప్పుడు రివర్సల్ అండ్ కంటిన్యూషన్ ఎలా ఉండిద్దో మన స్క్రీన్లోకి అయితే చూద్దాం. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే సప్లైలో రివర్సల్ అండ్ కంటిన్యూషన్స్ అయితే టూ టైప్స్ అయితే ఉంటాయి. అవి ఎలా ఉంటాయి, ఎలా యాక్ట్ చేస్తాయో ఇప్పుడు మీకు డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ రివర్సల్ గురించి మాట్లాడుకున్నట్లయితే, రివర్సల్ అనేది ఎక్కడైతే మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో నడుస్తుందో, అప్ ట్రెండ్లో నడుస్తున్నప్పుడు కన్సాలిడేట్ అయ్యి సడన్గా ఒక స్ట్రాంగ్ బేరిష్ మూవ్ వచ్చిద్దో దాన్నే రివర్సల్ అని అంటాం. అండ్ దీన్నే మనం ఇంకొక వేలో పిలిచేది ర్యాలీ బేస్ డ్రాప్ అంటారు. ర్యాలీ బేస్ డ్రాప్. అండ్ కంటిన్యూషన్ అనేది ఎలా ఉండిద్దంటే, అచ్చంగా డౌన్ ట్రెండ్లో నడుస్తున్న మార్కెట్లో కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ ఒక బిగ్ స్ట్రాంగ్ బేరిష్ మూవ్ వచ్చిద్దో దాన్ని మనం కంటిన్యూషన్ అంటాం. లైక్ దీన్ని ఇంకొక పేరు డ్రాప్ బేస్ డ్రాప్ అంటారు. అండ్ ఇప్పుడు మనం డిమాండ్ జోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే సేమ్ రివర్సల్ అండ్ కంటిన్యూషన్ అనేది ఉండిద్ది. రివర్సల్లో కూడా స్ట్రాంగ్గా మంది ఒక డౌన్ ట్రెండ్ అనేది నడుస్తున్నప్పుడు కన్సాలిడేట్ అయ్యి సడన్గా స్ట్రాంగ్ బులిష్ మూమెంట్ వచ్చి మార్కెట్ అనేది అప్ ట్రెండ్కి షిఫ్ట్ అయితే దాన్నే డిమాండ్ జోన్ రివర్సల్ అని పిలుస్తారు. అండ్ కంటిన్యూషన్ అంటే ఒక అప్ ట్రెండ్లో కన్సాలిడేట్ అయ్యి స్ట్రాంగ్ మూవ్ ఆఫ్ బులిష్ మూమెంటం అనేది వచ్చినట్లయితే అది కంటిన్యూషన్ ఆఫ్ డిమాండ్ జోన్ అంటారు. వీటికి పేరే రివర్సల్ని మనం ఇంకొక పేరుతో అయితే పిలుస్తాం, అదే డ్రాప్ బేస్ ర్యాలీ. అండ్ కంటిన్యూషన్ని ర్యాలీ బేస్ డ్రాప్ అని అయితే పిలుస్తాం. సో దీన్ని మీకు ఈజీ మెథడ్లో చెప్పాలంటే, సప్లై జోన్ రివర్సల్ అంటే ఏంటంటే, మీకు అప్ ట్రెండ్లో నడుస్తున్న మార్కెట్లో సడన్గా కన్సాలిడేట్ అయ్యి ఒక స్ట్రాంగ్ బేరిష్ మొమెంటం అనేది చూపించినట్లయితే సప్లై జోన్ రివర్సల్ అని పిలుస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సప్లై జోన్ కంటిన్యూషన్ అంటే ఏంటంటే, మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో నడుస్తున్నప్పుడు కన్సాలిడేట్ అయ్యి ఇంకా స్ట్రాంగ్ బేరిష్ మూమెంట్ అనేది చూపించినట్లయితే దాన్ని సప్లై జోన్ కంటిన్యూషన్ అంటారు. సేమ్ ఇదే వర్తించిద్ది డిమాండ్ జోన్కి కూడా. అది అప్ ట్రెండ్లో నడుస్తున్నప్పుడు కన్సాలిడేట్ అయ్యి మార్కెట్ అనేది ఇంకా స్ట్రాంగ్ బులిష్ మూమెంట్ చూసినట్లయితే డిమాండ్ జోన్ కంటిన్యూషన్ అనేది అంటారు. ఇప్పుడు కంటిన్యూషన్కి రివర్సల్కి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. కంటిన్యూషన్ అండ్ రివర్సల్ని యూజ్ చేసుకొని సెల్ ఎంట్రీ దేంట్లో తీసుకోవాలి అండ్ బై ఎంట్రీ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ మనం సెల్ ఎంట్రీ గురించి మాట్లాడుకుందాం. అంటే సప్లై జోన్. సప్లై జోన్ అంటే ఇంకొకటి మనకి రెసిస్టెన్స్ లాంటిది. సో మీరు దేన్ని ఎలా పిలిచినా ఒకటే, నేను వచ్చేసి రెసిస్టెన్స్ అని కూడా పిలవచ్చు. సో సప్లై జోన్ని మీరు సెల్ ఎంట్రీగా అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో మూవ్ అవుతున్నప్పుడు కన్సాలిడేట్ అయ్యి ఒక స్ట్రాంగ్ బేరిష్ మొమెంటం వచ్చినప్పుడు మార్కెట్ అనేది కిందకి మూవ్ అయినప్పుడు మీరు అక్కడ మార్క్ అయితే చేసుకోవాలి. ఎక్కడైతే ఒక స్ట్రాంగ్ బులిష్ మొమెంటం వచ్చిందో పక్క క్యాండల్ని మీరు డ్రా చేసుకోవాలి. ఎక్కడైతే మార్కెట్ ఆ క్యాండిల్ ఓపెన్ అండ్ క్లోజ్ దగ్గర మీరు ఒక రెక్టాంగిల్ బాక్స్ని అయితే గీసుకోండి. ఆ జోన్కి మళ్ళీ రిట్రేస్ అయితే కనుక మీరు ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు స్క్రీన్లో చూసుకున్నట్లు. అండ్ సేమ్ కంటిన్యూషన్ కూడా అదే, డౌన్ ట్రెండ్లో నడుస్తున్నప్పుడు ఒక స్ట్రాంగ్ కన్సాలిడేట్ అయ్యి ఒక స్ట్రాంగ్ బెరిష్ మూమెంట్ ఇచ్చినప్పుడు సడన్గా మళ్ళీ అదే జోన్కి రిట్రేస్ అయితే కనుక అక్కడ నుంచి మీరు ఖచ్చితంగా సెల్ ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. దీన్నే మనం రివర్సల్లో చూసుకున్నట్లయితే బై ఎంట్రీస్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సో మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో నడుస్తున్నప్పుడు కన్సాలిడేట్ అయ్యి ఒక స్ట్రాంగ్ బులిష్ మూమెంటం చూపించినప్పుడు ఆ స్ట్రాంగ్ బులిష్ మూమెంటంకి బిఫోర్ క్యాండిల్ని మీరు మార్క్స్ చేసుకోండి. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మార్క్ చేసుకొని ఒక రెక్టాంగిల్ బాక్స్లో పెట్టుకొని మళ్ళీ అదే సేమ్ జోన్కి మార్కెట్ అనేది రిట్రేస్ అయితే కనుక మీరు ఖచ్చితంగా అక్కడ నుంచి ఎంట్రీస్ అయితే తీసుకోవచ్చు. సో ఇప్పుడు సేమ్ మెథడ్ని మనం కంటిన్యూషన్ మార్కెట్లో కూడా యూజ్ చేయొచ్చు. అంటే లైక్ అప్ ట్రెండ్లో నడుస్తున్నప్పుడు కన్సాలిడేట్ అయ్యి ఒక స్ట్రాంగ్ బులిష్ మూమెంటం వచ్చినప్పుడు బిఫోర్ క్యాండిల్ని మీరు మార్క్ చేసుకోండి. సేమ్ అదే జోన్కి రిట్రేస్ అయినట్లయితే అక్కడ నుంచి మీరు ఎంట్రీస్ అయితే తీసుకోవచ్చు. మీకు ఇప్పుడు రివర్సల్ అండ్ కంటిన్యూషన్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను.
సో, ఇప్పుడు మీరు దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? అండ్ వాటిని ఎలా డ్రా చేయాలి? వాటితో ఎంట్రీస్ ఎలా తీసుకోవాలి? అండ్ దాంతోనే మీరు ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను చూడండి. సో, ఇప్పుడు మీరు మార్కెట్‌లో సప్లై అండ్ డిమాండ్ జోన్‌ని ఎలా మార్చేసుకోవాలో 3 స్టెప్స్‌లో చెప్తాను. ఫస్ట్‌గా మీరు ఒక స్ట్రాంగ్ మొమెంటమ్‌ని ఫైండ్ చేయాలి. లైక్ అది బులిష్ అయినా, బేరిష్ అయినా. బుల్లిష్ అయితే గనక దాన్ని మనం డిమాండ్ జోన్ అని పిలుస్తాం. ఒకవేళ బేరిష్ అయితే దాన్ని మనం సప్లై జోన్‌గా పిలుస్తాం. సెకండ్ స్టెప్ వచ్చేసి మీరు ఏదైతే ఒక స్ట్రాంగ్ మొమెంటమ్ ఫార్మ్ అయిద్దో దాని బిఫోర్ క్యాండిల్‌ని మీరు మార్చేసుకోవాలి. లైక్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఆ థర్డ్ క్యాండిల్‌ని ఫైండ్ ఔట్ చేసిన తర్వాత టాప్ నుంచి బాటమ్ వరకు ఒక బాక్స్‌నైతే గీసుకోవాలి. ఆ బాక్స్‌కి మళ్ళీ మార్కెట్ అనేది రిట్రేస్ అయినట్టయితే అక్కడి నుంచి మీరు ఎంట్రీస్ అయితే తీసుకోవచ్చు. సో, మీరు మార్కెట్‌లో ఎలా ఐడెంటిఫై చేయాలో రియల్ మార్కెట్‌లో ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. సో, నేనిప్పుడు యూరో యూఎస్‌డి చార్ట్‌నైతే ఓపెన్ చేశాను. మీరెప్పుడైనా సప్లై అండ్ డిమాండ్ జోన్స్ ఆర్ కీ లెవెల్స్‌కి మార్క్ చేసుకునేటప్పుడు 4 అవర్ టైమ్ ఫ్రేమ్ అనేది మీకు బెస్ట్. ఎందుకంటే స్మాలర్ టైమ్ ఫ్రేమ్‌లో చూసినట్లయితే మీకు చార్ట్స్ అనేది మెస్సీగా ఉండడం వల్ల మీరు త్వరగా రియల్ సప్లై అండ్ డిమాండ్ జోన్స్‌ని మీరు ఐడెంటిఫై చేయలేరు. సో, ఇప్పుడు మీరు సప్లై జోన్‌ని ఇక్కడ ఎలా ఐడెంటిఫై చేయాలో చూపిస్తాను చూడండి. యూరో యూఎస్‌డిలో నాకిక్కడ క్లియర్‌గా అయితే కనపడుతుంది. ఇక్కడ ఒక సప్లై జోన్ అయితే ఉంది. మీరిక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక స్ట్రాంగ్ బేరిష్ మొమెంటమ్ అయితే షో అయితే చూపిస్తుంది. సో, ఇప్పుడు నేనిక్కడ ఐడెంటిఫై అయితే చేశాను. సో, ఫస్ట్ స్టెప్ మీకేం చెప్పాను? ఒక స్ట్రాంగ్ బేరిష్ మొమెంటమ్ ఆర్ బులిష్ మొమెంటమ్‌ని ఐడెంటిఫై చేయమని చెప్పాను గదా! సో, ఇక్కడ నాకొచ్చేసి యూరోఎస్‌డిలో ఒక స్ట్రాంగ్ బేరిష్ మొమెంటమ్ అయితే కనపడింది. సెకండ్ స్టెప్ ఏంటి? ఆ స్ట్రాంగ్ బేరిష్ మొమెంటమ్ పక్కనున్న క్యాండిల్‌ని ఐడెంటిఫై చేయడం. అండ్ థర్డ్‌ది దానికి ఒక బాక్స్ అయితే గీయాలి టాప్ టు బాటమ్. సో, ఇక్కడైతే డ్రా అయితే చేస్తున్నాను. సో, టాప్, విక్కర్ అండ్ బాటమ్ డ్రా అయితే చేసుకున్నాను. అండ్ ఒక బాక్స్ అయితే పెట్టాను. దీన్ని నేను సప్లై జోన్ అయితే పిలుస్తాను. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది సేమ్ ఆ జోన్‌కొచ్చిన తర్వాత రిట్రేస్ అయిన తర్వాత ఖచ్చితంగా మార్కెట్ అనేది పడిపోయింది. మీరు చూసుకోవచ్చు. సో, మార్కెట్ అనేది సేమ్ జోన్‌కొచ్చింది. అండ్ ఎమ్మటనే మార్కెట్ అనేది డౌన్‌ఫాల్ అనేది స్టార్ట్ అయితే చేసింది. సో, ఇప్పుడు సప్లై జోన్‌ని ఐడెంటిఫై చేయడం నేర్పించాను. నెక్స్ట్ డిమాండ్ జోన్‌ని మార్కెట్‌లో ఎలా ఐడెంటిఫై చేయాలో చూపిస్తాను చూడండి. సో, ఇప్పుడు డిమాండ్ జోన్‌ని ఐడెంటిఫై చేశాను. మీకు ఒక ఎగ్జాంపుల్‌ని అయితే చూపిస్తాను చూడండి. సేమ్ అదే యూరో యూఎస్‌డి చార్ట్‌ని అయితే ఓపెన్ చేశాను. 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో మీకు చూపిస్తున్నాను కదా! సో, ఇక్కడ నాకు ఒక స్ట్రాంగ్ బులిష్ మొమెంటమ్ అయితే కనపడింది. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏంటి? దాని బిఫోర్ క్యాండిల్‌ని ఐడెంటిఫై చేయడం. అండ్ థర్డ్‌ది దానికి టాప్ టు బాటమ్ బాక్స్‌ని అయితే డ్రా చేసుకోవాలి. ఆ బాక్స్‌కి మార్కెట్ అనేది రిట్రేస్ అయితే ఖచ్చితంగా అప్ ట్రెండ్‌కి అయితే మూవ్ అయిపోద్ది. సో, నేను బాక్స్‌ని అయితే డ్రా చేస్తున్నాను బిఫోర్ క్యాండిల్‌కి. సో, అప్ అండ్ డౌన్. సో, ఇది నా డిమాండ్ జోన్. మార్కెట్ అనేది ఎప్పుడైతే నా డిమాండ్ జోన్‌కి వచ్చిందో ఇమ్మీడియేట్‌గా మార్కెట్ అనేది అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయితే చేసింది. మీరు చూసుకోవచ్చు. క్లియర్‌గా ఒక అప్ ట్రెండ్ అయితే షో చేసింది. సో, సేమ్ ఇదే విధంగా మీరు సప్లై అండ్ డిమాండ్ జోన్‌ని ఐడెంటిఫై చేయడం నేర్చుకోండి. సో, ఇప్పుడు సప్లై అండ్ డిమాండ్ జోన్‌తో మీరు స్ట్రాటజీని ఎలా బిల్డ్ చేసుకోవాలో చెప్తాను. సో, ఇప్పుడు మీరు సప్లై జోన్‌ని అండ్ డిమాండ్ జోన్‌ని యూజ్ చేసుకొని స్ట్రాటజీ ఎలా బిల్డ్ చేసుకోవాలో చెప్తాను. సో, ఫస్ట్ స్టెప్‌గా మీరు సప్లై జోన్ అంటే మీరు సెల్ ఎంట్రీ తీసుకోవాలి. అదే డిమాండ్ జోన్ అయితే గనుక బై ఎంట్రీ తీసుకోవాలి. ఇది క్లారిటీగా చూసుకోండి. నెక్స్ట్ మీరు బాగా ప్రాక్టీస్ చేయాల్సింది సప్లై జోన్‌ని, డిమాండ్ జోన్‌ని పర్ఫెక్ట్‌గా ఐడెంటిఫై చేయడం మీరు నేర్చుకోవాలి. అది కూడా 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో మాత్రమే మీరు డ్రా చేసుకున్నట్లయితే మీ ఎంట్రీస్ అనేది ఇంకా పర్ఫెక్ట్‌గా అయితే ఉంటాయి. స్ట్రాటజీ గురించి అయితే మాట్లాడుకుందాం. స్ట్రాటజీలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు సప్లై అండ్ డిమాండ్ జోన్‌ని ఐడెంటిఫై చేసి మార్క్ అయితే చేసుకోవాలి. సెకండ్ థింగ్ వచ్చేసి మీరు ఐడెంటిఫై చేసుకున్న సప్లై అండ్ డిమాండ్ జోన్‌కి మళ్ళీ మార్కెట్ అనేది రిట్రేస్ అయితే గనక ఇమ్మీడియేట్‌గా మీరు వచ్చేసి ఎంట్రీ అయితే తీసుకోకుండా మీరు వెయిట్ చేయండి. మార్కెట్ అనేది మీకు స్ట్రక్చర్ బ్రేక్ చేసిన ఆర్ బ్రేక్‌ఔట్ ఇచ్చిన తర్వాత మీరు డిమాండ్ జోన్ ఆర్ సప్లై జోన్ దగ్గరికి మీ మార్కెట్ రిట్రేస్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు ఎంట్రీ తీసుకొని మీ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి అండ్ మీ యొక్క టీపీని ఎక్కడ పెట్టాలి. ఒకవేళ మీరు డిమాండ్ జోన్‌ని తీసుకున్నట్లయితే ఎక్కడైతే స్వింగ్ లో అనేది ఉండిద్దో ఆర్ లిక్విడిటీ స్వీప్ అయ్యి ఉండిద్దో దానికి కొంచెం కింద మీ స్టాప్ లాస్ అనేది యాడ్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒకవేళ మీరు సప్లై జోన్ దగ్గర ఎంట్రీ తీసుకున్నారనుకోండి సెల్ ఎంట్రీ సేమ్ లిక్విడిటీ కొంచెం పైనైతే మీరు స్వీప్ హై దగ్గర కొంచెం మీరు స్టాప్ లాస్ అయితే పెట్టుకొని మీ టీపీని 1:2 ఆర్ 1:3 అకార్డింగ్ టు యువర్ అకౌంట్ సైజ్
మీరు పెట్టుకొని ఎంట్రీనైతే ప్లాన్ అయితే జేసుకోవచ్చు. మీరిప్పుడు చేయాల్సింది ఒకటే విషయం. మీరు సప్లై అండ్ డిమాండ్ జోన్‌ని ఎంత క్వాలిటీగా మీరు డిమాండ్‌ని అండ్ సప్లై జోన్‌ని ఐడెంటిఫై జేస్తారో అంత పర్ఫెక్ట్‌గా మీ స్ట్రాటజీ అనేది వర్క్ అయితే అయ్యిద్ది. దీని మీద మీరు ఓన్‌గా స్ట్రాటజీస్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు సప్లై అండ్ డిమాండ్ జోన్ గురించి అర్థమైనట్లుగా అయితే గనక వీడియోని ఎవరికైతే సప్లై అండ్ డిమాండ్ జోన్స్‌ని నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేసి, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, మళ్ళీ మనం మోర్ ట్రేడింగ్ కంటెంట్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్ ఉంటే గనుక కింద కామెంట్ చేయండి. నేను రిప్లై అయితే ఇస్తాను.